హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం చాలా సింపుల్గా చామదుంపల కర్రీ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చామదుంపలను ఒక గిన్నెలో తీసుకుని అందులో వాటర్ పోసి శుభ్రంగా కడగండి. చామదుంపల పైన ఏమైనా మట్టి ఉంటే పోయేలాగా శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి మళ్ళీ అందులో వాటర్ పోసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఇలా బబుల్స్ వచ్చి దుంప ఉడికే వరకు చామదుంపలను ఉడకనివ్వండి. దుంప ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారాక చామదుంపల మీద పొట్టు తీసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల పసుపు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించండి ఉల్లిపాయ ముక్కలను. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించండి. తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న చామదుంపలను వేసి ఉల్లిపాయలు బాగా కలుపుకుంటూ వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని టమాటా ముక్క మగ్గే వరకు వేయించండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసి బాగా కలుపుకోండి. తర్వాత అందులో కూర కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసి మూత పెట్టి కూరని ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని కూర దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా చామదుంపల కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.